ఛానలుకి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం ఈ 2025వ సంవత్సరం మార్చి 29వ తేదీన ఏర్పడబోతున్నటువంటి సూర్యగ్రహణం రోజు కుంభరాశివారు బియ్యం డబ్బాలో ఇది ఒక్కటి వేయటం ద్వారా రాబోయే సంవత్సరంలో అధికంగా డబ్బును పొందుకుంటారు, తరగని ఆస్తిని సంపాదించుకుంటారు. అయితే నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ప్రేమించి మోసపోవడం, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడల మధ్య గొడవలు, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, రాజకీయం, వామాచార దోషం, మీ ఎటువంటి సమస్యలైనా సరే 24 గంటల్లో పరిష్కారం లభించును. వెంటనే సంప్రదించండి 9043637512. ఏ వస్తువును కుంభరాశి వ్యక్తులు ఈ యొక్క సూర్యగ్రహణం రోజున బియ్యం డబ్బాలో వేయాలి, అలాగే సూర్యగ్రహణానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటి, ఈ పూర్తి వివరాలు అన్నింటినీ గురించి కూడా ఈరోజు ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వాషాఢ 1-2-3-4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా వ్యవహరించబడతారు. ఈ రాశి అధిపతి శని. అయితే కుంభరాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని ముందుగా మనం గమనిస్తే చాలా మంచి మనస్తత్వాన్ని వీరు కలిగి ఉంటారు. బంధాలకి, అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు. అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు. అయితే నిత్యం శని భగవానుడి యొక్క ఆరాధన ఈ కుంభరాశి వారి యొక్క జీవితంలో సానుకూల పరిణామాలను తీసుకుని వస్తుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో శని భగవాను నిందించకుండా శని భగవాను ఆరాధిస్తూ ఉండండి. ఖచ్చితంగా శుభప్రదమైన ఫలితాలను మీరు పొందుకుంటారు. అయితే ఈ యొక్క 2025వ సంవత్సరంలో మార్చి 29వ తేదీన మొదటి సూర్యగ్రహణం అనేది ఏర్పడుతుంది. అయితే అతి తక్కువ రోజుల వ్యవధిలోనే, అంటే చంద్రగ్రహణం ఏర్పడిన తర్వాత అతి కొద్ది రోజుల్లోనే ఈ యొక్క సూర్యగ్రహణం అనేది ఏర్పడుతుంది. కాబట్టి ఈ గ్రహణానికి చాలా విశిష్టత ఉందని చెప్పుకోవాలి. అయితే ఈ సూర్యగ్రహణం గురించి వేరువేరు ధర్మాల్లో విభిన్నంగా ఉంది. ఇస్లాంలో కూడా గ్రహణాన్ని అశుభంగా పరిగణిస్తారు. అలాగే హిందూ ధర్మంలో రామాయణ, మహాభారతాల్లో కూడా సూర్యగ్రహణం గురించి ప్రస్తావించబడింది. మన సమాజంలో గ్రహణం గురించి చాలా నమ్మకాలు, అభిప్రాయాలు కూడా ఉన్నాయి. ఈ గ్రహణాన్ని పురాణ గ్రంథాల్లో రాహువుకు సంబంధించినదిగా పరిగణిస్తారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సూర్యగ్రహణం మన సమాజంపై, అలాగే రాశి చక్రంపై విస్తృతమైన ప్రభావాన్ని చూపిస్తుంది. కొన్ని సంఘటనల కారణంగా హిందూ మతం మాత్రమే కాదు, ఇస్లాం కూడా గ్రహణాన్ని శుభంగా భావించదు. అసలు అందుకు గల కారణమేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అయితే ఈ యొక్క 2025వ సంవత్సరం మార్చి 29వ తేదీన మొదటి సూర్యగ్రహణం అనేది ఏర్పడుతుంది. గ్రహణం గురించి మొదటిగా చైనీస్ భాషలో ఉన్న షన్చింగ్ అనే గ్రంథంలో ప్రస్తావించారు. ఈ పుస్తకం దాదాపు 4000 సంవత్సరాల క్రితానికి చెందింది. క్రీస్తుపూర్వం 2137 అక్టోబర్ 22న సంభవించిన సూర్యగ్రహణం గురించి ఇందులో పొందుపరిచారు. అయితే అంతకుముందు అనేక హిందూ గ్రంథాల్లో గ్రహణానికి చెందిన కొన్ని కీలకమైన అంశాలను కూడా ప్రస్తావించారు. గ్రహణం వల్ల ఖగోళంలోనే కాకుండా మానవాళిపైన కూడా కీలక మార్పులు సంభవిస్తాయి. వాల్మీకి మహర్షి రచించిన రామాయణంలోని అరణ్యకాండంలో మొదటిగా సంపూర్ణ సూర్యగ్రహణం గురించి ప్రస్తావించారు. ఈ గ్రంథం ప్రకారం గ్రహణానికి కారణం రాహువు అని వివరించారు. సూర్యగ్రహణం యొక్క దృశ్యాన్ని వివరిస్తూ సూర్యుడు ముదురు ఎరుపు రంగులో ఉన్నాడని చెప్పారు. అకస్మాత్తుగా భానుడు అస్తమించాడని, ఒక్కసారిగా చీకటిగా మారి ఏమీ కనిపించలేదని తెలిపారు. జంతువులు ప్రాణభీతితో పరుగులు తీశాయని చెప్పారు. సూర్యుణ్ణి రాహువు అమాంతం మింగేశాడని, అయితే భానుడి నుండి వచ్చిన కిరణాలు ప్రసరించాయని తెలిపారు. ఆ కిరణాల వల్ల రింగ్ ఆఫ్ ఫైర్ రూపంలో గ్రహణం ఏర్పడింది. ఈ విధంగా సూర్యగ్రహణానికి చాలా విశిష్టత ఉంది. అనేక గ్రంథాల్లో ఈ యొక్క సూర్యగ్రహణ ప్రస్తావన కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. అలాగే ఋగ్వేదంలో కూడా సూర్యగ్రహణం గురించి ప్రస్తావించారు. ఇందులో రాక్షసుడైన స్వరభానుడు రాహు కేతువులుగా ఎలా మారాడో విశదీకరించారు. దేవతలు, రాక్షసులు సాగరాన్ని మథనం చేసి అమృతాన్ని గ్రహిస్తారు. అయితే విష్ణువు మోహిని అవతారాన్ని ఎత్తి రాక్షసులకు అమృతం అందకుండా దేవతలకు దాన్ని పంచుతూ ఉండగా స్వరభాను దాన్ని పసిగడతాడు. దేవతలైన సూర్యుడు, చంద్రుడు మధ్య కూర్చుని అమృతాన్ని తాగటం ప్రారంభిస్తాడు. వెంటనే అప్రమత్తమైన సూర్య చంద్రులు ఈ విషయాన్ని విష్ణుమూర్తికి చెబుతారు. అనంతరం
శ్రీహరి తన సుదర్శన చక్రంతో స్వరభానుడి తలని ఖండిస్తాడు. అప్పటికే అమృతం తాగటం మొదలుపెట్టిన స్వరభానుడు రాహువు కేతువుగా మారి సూర్యచంద్రులపై పగపడతాడు. రాహువు సూర్యుణ్ణి చుట్టుముట్టగా అంధకారంగా మారుతుంది. అప్పుడు దేవతలు అత్రి మహర్షికి మొరపెట్టుకోగా తన మంత్రశక్తితో అంధకారాన్ని తొలగించాడు. ఈ విధంగా విభిన్న గ్రంథాల్లో సూర్యగ్రహణం గురించి ప్రస్తావించబడింది. అయితే ముఖ్యంగా ఈ 2029వ తేదీన ఏర్పడబోతున్నటువంటి సూర్యగ్రహణానికి కూడా చాలా విశిష్టత ఉంది. అయితే ఈ యొక్క సూర్యగ్రహణం రోజు కుంభరాశి వారు బియ్యం డబ్బాలో ఇది ఒక్కటి వేయటం ద్వారా అద్భుతమైన ఫలితాలను మీరు చూస్తారు. రాబోయే నూతన సంవత్సరంలో అంటే శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో మీరు ఏది కావాలంటే దాన్ని దక్కించుకోగలుగుతారు. ఆర్థికంగా ఊహించని పురోగతిని కూడా సొంతం చేసుకుంటారు. కాబట్టి బియ్యం డబ్బాలో ఈ ఒక్కటి వేయండి. కుంభరాశి వారి యొక్క జీవితంలో సానుకూల మార్పులనైతే చూస్తారు. దీనికోసం మీరు చేయాల్సింది ఏమిటి అంటే కనుక ఈ యొక్క సూర్యగ్రహణం రోజు అంటే మార్చి 29వ తేదీ రోజు ఉదయాన్నే లేచి ఇల్లంతా కూడా శుభ్రం చేసుకుని తలంటు స్నానం చేయండి. అలాగే దేవతారాధన ఖచ్చితంగా చేసుకోవాలి. ఎందుకంటే గ్రహణాల సమయంలో మనం దేవతారాధన చేసుకోవటం ద్వారా ప్రతికూల శక్తుల ప్రభావం అనేది తగ్గిపోతుంది. మీ యొక్క జీవితంలో సానుకూల పరిణామాలను ఖచ్చితంగా మీరు చూస్తారు. అయితే ఈ రోజు సాయంత్రం 6 గంటలలోపు ఏ సమయంలో అయినా సరే బియ్యం డబ్బాలో మీరు ఈ ఒక్క వస్తువును వేసుకోవచ్చండి. ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని తీసుకుని దాంట్లో పచ్చ కర్పూరాన్ని వేయండి. ఆ తర్వాత 4 లవంగాలు అలాగే 9 వక్కలను కూడా వేయండి. ఈ 9 వక్కలు అనేవి నవదుర్గలకు సంకేతం. ఆ తర్వాత చిటికెడు పసుపు చిటికెడు కుంకుమ వేసి దాన్ని ఒక మూటలాగా కట్టేసి బియ్యం డబ్బాలో అడుగు భాగాన పెట్టేసేయండి. ఈ విధంగా పెట్టడం వల్ల మీ ఇంట్లో ఉన్నటువంటి నెగటివ్ ఎనర్జీ అంతా కూడా తొలగిపోతుంది. ధనాకర్షణ స్వభావాన్ని ఆ యొక్క బియ్యం డబ్బాలో పెట్టినటువంటి ఆ యొక్క వస్త్రపు మూట ఏదైతే ఉందో అది పొందుకుంటుంది. మీరు ఈ విధంగా పెట్టిన 3వ రోజు అంటే గ్రహణం రోజు ఈ విధంగా పెడతారు కదండి. 3వ రోజు ఆ యొక్క మూటను తీసుకుని వెళ్లి మీరు డబ్బు దాచుకునే ప్రదేశంలో పెట్టండి. ఈ విధంగా చేస్తే కనుక ఇంట్లోకి ధనం అనేది ఆకర్షించబడుతుంది. ఎందుకంటే మీరు ఈ యొక్క వస్త్రంలో పెట్టినటువంటి వస్తువులు కాని పదార్థాలు కాని ఏవైతే ఉన్నాయో అవి లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనటువంటి పదార్థాలు. కాబట్టి ఈ చిన్న పరిహారం కుంభరాశి వ్యక్తులు చేయటం ద్వారా మీరు రాబోయే సంవత్సరంలో తరగని ఆస్తిని సంపాదించుకుంటారు. ఆర్థికంగా కూడా గణనీయమైన పురోగతిని సాధించుకోగలుగుతారు. కాబట్టి కుంభరాశి వ్యక్తులు ఈ విధంగా చిన్న పరిహారాన్ని సూర్యగ్రహణం రోజు చేసుకోండి. ఖచ్చితంగా శుభప్రదమైన ఫలితాలను మీరు పొందుకుంటారు. అలాగే మీరు శివారాధన తప్పకుండా చేసుకోండి. హనుమాన్ చాలీసా పఠించండి. దుర్గా చాలీసా పఠించండి. మీ శక్తి మేరకు పేదలకు దాన ధర్మాలు చేయండి. అలాగే చదువుపై ఆసక్తి ఉండి చదువుకు లేని స్థితిలో ఉన్నటువంటి విద్యార్థులకు అధ్యయన సామగ్రిని కొనిపించండి. ఇది మీకు అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా అనుగ్రహిస్తుంది. ఎందుకంటే అన్ని దానాల్లోకెల్లా విద్యాదానం చాలా గొప్పది. వారి యొక్క భవిష్యత్తును మీరు నిలబెట్టిన వారవుతారు. కాబట్టి ఈ విధంగా వారి యొక్క విద్యకు సహాయం చేయండి. ఖచ్చితంగా ఆ పుణ్యఫలాన్ని భగవంతుడు మీకు ప్రసాదిస్తాడు. అలాగే పేదలకు గొడుగులు పాదరక్షలు దానం చేయటం ద్వారా కూడా అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. చూశారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.